సికింద్రాబాద్లోని పలు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అల్ఫా హోటల్లో నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించారు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని గుర్తించగా ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో ఆల్ఫా హోటల్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, సికింద్రాబాద్ ఏరియాలో నిన్న ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. హోటల్ సందర్శిని, అట్లాగే రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, అదే విధంగా అల్ఫా హోటల్, అట్లాగే ఈ సిద్ధు జెడ్ ఉమెన్స్ సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా కొన్నిటిని తనిఖీ చేయడం జరిగింది. అల్ఫా హోటల్లో కొంత కీలకమైనటువంటి దాడులలో భాగంగా ఫ్రిడ్జ్ లోనే చాలా రోజుల నుంచి నిల్వ ఉంచినటువంటి మాంసం కూడా దొరికినట్లు అధికారులు వెల్లడించారు. అట్లాగే అల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్ పేరుతోటి అమ్మకం చేసినటువంటి బ్రెడ్ ప్యాకెట్ల మీద ఎలాంటి ఎక్స్పైరీ డేటు, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి డేట్ లేవని కూడా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి 3-4 హోటళ్ల మీద కేసులు నమోదు చేసినటువంటి అధికారులు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 62 ప్రకారం ఈ కేసులు నమోదు చేసినట్లు కూడా చెప్పారు. అదేవిధంగా ఈ హోటళ్లకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఇవి రానున్నటువంటి రోజుల్లో ప్రస్తుతానికి ₹1,00,000 ఫైన్ వేసినట్లు కూడా అధికారులు చెప్పినప్పటికీ ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి రానున్నటువంటి రోజుల్లో ప్రదర్శించినట్లయితే ఖచ్చితంగా 3 నెలల నుంచి 6 నెలల జైలు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామన్నట్లుగా ఆయా హోటళ్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి నెల రోజులుగా ఏరియాల వైజ్ గా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు చేస్తా ఉన్నారు. కుళ్ళినటువంటి పదార్థాలు, ఎక్స్పైరీ అయినటువంటి పదార్థాలు, అట్లాగే సరైనటువంటి నీట్నెస్ కిచెన్లు మెయింటైన్ చేయకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.